ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి ఇక జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, నాకు వివాహం అవుతుందా, సంతానం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉద్యోగం పోతుందా, ఈ క్రైసిస్ ఉంది కదా, వ్యాపారం ఎలా ఉంది, రాజకీయంగా నేను బాగుపడనా, ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ 12 రాశుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి, తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, కాస్త కోపిష్టిగా ఉన్న మీరు కాస్త జాగ్రత్తగా వినండి. సూర్యుడు దశమ ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంగారకుడు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు దశమ ఏకాదశ స్థానంలో అనుకూలంగా, దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ప్రధానమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. జాగ్రత్త. మళ్ళీ ఇంకో 2 సార్లు చెప్తాను జాగ్రత్త, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను జాగ్రత్త. సింహరాశి మిత్రులారా, జూన్ నెల జాగ్రత్త. ఇదేదో భయపెట్టడానికి కోసం చెప్పేది కాదు, గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్త పడ్డామంటే జాగ్రత్త పడవచ్చు కదా. ఏ విషయాలు జాగ్రత్త పడాలనేది మనం చూద్దాం. ఇప్పుడు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి, ప్రలోభాలకి లొంగకండి. ఈ యొక్క ఈజీ మనీ కోసం ఎవరైనా అటెంప్ట్ చేస్తే అసలు దానికోసం అవ్వకండి. మీకు కాల్స్ వస్తాయి, మీకు ఇంత లోన్ శాంక్షన్ చేసాం, మీకు ఇది పెట్టగానే ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుందని స్పామ్ కాల్స్ని అసలు ఎంటర్టైన్ చేయకండి. ఎవరైనా లింక్ పంపిస్తే దానికి క్లిక్ చేయకండి, మొత్తం డబ్బులు పోతాయి. ఇలాంటి జాగ్రత్తలు, ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ ఇది ఉండండి. ఫస్ట్ సింహరాశి మిత్రులారా, ఉద్యోగంలో మీరు ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విషయంలో కాస్త జాప్యత ఉంది. పై అధికారుల నుంచి ప్రెషర్స్, మీకు సమకాలికలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. విభేదాలు ఉన్నప్పటికీ పై అధికారుల దగ్గరని సామరస్యంగా వెళ్ళండి. మీకు అంతిమంగా మీకు జరగాలి కాబట్టి పని జాగ్రత్తగా ఉండడమే. వ్యాపారస్తులు చేసేటువంటి లావాదేవీలో ఆచితూచి చూడండి. కొత్త నిర్ణయాలు ఏది తీసుకోకండి, కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి. ఉన్న స్టాక్స్ అంతా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు రావాల్సినటువంటి సొమ్ము కూడా నిదానంగా మాట్లాడి తెలుసుకోండి, లేదా ఒక నెల వదిలేసేయండి, తర్వాత వచ్చే నెల వస్తుందేమో. ఈ నెల ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒప్పందాలు, నూతన ఒప్పందాలు ఏది కూడా చేయకండి. పెట్టుబడులు ఏమైనా ఉండాలనుకుంటే కొంచెం 1 మంత్ పోస్ట్పోన్ చేయండి. భాగస్వామ్య వ్యాపారంలో కూడా స్పర్ధలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రత్యక్షంగా లేనా వెనక నుంచి అయినా మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆశించిన లాభాలు రాకపోగా వ్యతిరేకంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎందుకు తెలియదు అలా ఖర్చులు అయిపోతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్న పెద్దల యొక్క మాట పట్టింపు వచ్చి బంధువులందరూ కూడాను కాస్త అశాంతి వాతావరణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ప్రయాణాల వల్ల ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క విలువైనటువంటి వస్తువులు కూడా మిస్ అయ్యే అవకాశం. ఏంటి గురుగారు ఈ నెలంతా ఇలాగే అంటే జాగ్రత్త. ఇలా ఉండక మాత్రం తప్పదు, జాగ్రత్త పడండి. ఉద్యోగ ప్రయత్నాలు 1 మంత్ వెయిట్. సమాజంలో కాస్త గౌరవ మర్యాదలతో ఉన్నటువంటి మీరు కాస్త మీ పేరుకి కూడా లోటు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకులకి గడ్డు కాలం ఇది. బాగా చెప్తున్నాను సింహరాశి మిత్రులారా, రాజకీయంలో ఎవరున్నారో మీరు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోండి, లేదా చాలా ఇబ్బందులు పడతారు. షేర్ మార్కెట్స్ ముంచేస్తుంది, అతిగా ఇన్వెస్ట్ చేస్తే వద్దు, ఆగండి. ఒక నెల రాహుకేతులు ప్రతికూల కారణంగా కొంత జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యం పట్ల కూడా ఏమైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలు యాజ్ రీస్గా చేసుకోండి. చంద్రాష్టమం ఈ నెలంతా కూడా గణపతి సైలెంట్, ఎంత సైలెంట్గా ఉంటే అంత బాగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి సింహరాశి మిత్రులారా, చంద్రాష్టమం జూన్ 28/6/2024 4:32 ఉదయం నుండి 30/6/2024 7:34 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త. కానీ దీంట్లో ఒక గొప్ప విషయం అంటే విద్యార్థులకి చాలా బాగుంది.
సింహరాశి వారికి నెలంతా. మీ లక్కీ నెంబర్ 9. నవగ్రహాలకి పూజ చేయండి. పింక్ ఊదా రంగు వాడండి. పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నవగ్రహాలకి ప్రదక్షిణం ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు ప్రదక్షిణం చేయండి. వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ జాగ్రత్త. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమమే. గోచార ప్రకారం ఇది. మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా గ్రహాలు అనుకూలంగా ఉండొచ్చు కదా, దాన్ని తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి. సద్గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం, మా కింద నంబర్కి వాట్సాప్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ అంతా పరిశీలించి మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. ఈ 12 జ్యోతిష శాస్త్రం ద్వారా 12 రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోన అనే ప్రాంతంలో కపిల తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు భాగ్య దశమ స్థానంలో అనుకూలంగా, అంగారకుడు అష్టమ స్థానంలో ప్రతికూలం, బుధుడు నవదశమ స్థానంలో అనుకూలం, గురుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో అనుకూలం, శుక్రుడు భాగ్యస్థానంలో దశమ స్థానంలో కూడాను సంచరిస్తున్నాడు ప్రతికూలం, శనీశ్వరుడు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, రాహు సప్తమ స్థానంలో, కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. గ్రహస్థితి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. మీరు సరి అయిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు. వృత్తి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల కనబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతుంది. మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. కన్యా రాశి మిత్రులారా, మీకు ఇది మంచి సమయము. పై అధికారులచే ఉద్యోగస్తులకి ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి అవార్డ్స్ కూడా, ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి, స్త్రీ పురుషులు ఎవరికి కూడా అవార్డ్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి వృత్తిలో ఉన్న వారికి రీసెర్చ్, డాక్టర్స్, అడ్వకేట్స్ లేదా ఇక సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ నెల బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో చాలా సంతృప్తి కలుగుతుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు, కుటుంబ పెద్దలు అందరూ కూడా మీకు ఒకరికొకరు సహకారం చేసుకుంటారు. ఇంటికి కావలసినటువంటి గృహోపీకరణాలన్నీ కూడా కొనే అవకాశాలు చాలా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య ఉన్న ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తొలగి ప్రేమ వ్యవహారంగా ఉంటారు. అనవసరమైనటువంటి చర్చలకు అవకాశం ఇవ్వకండి. వాహన విషయంలో జాగ్రత్త. నడిపేటప్పుడు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేయండి. స్నేహితుల విషయంలో, బంధువుల విషయంలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి తావు ఇవ్వకండి. మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి, ఉపయోగించండి. ఇది మంచి సమయం, ఇప్పుడు ఉపయోగించుకోండి. అనవసర కలహాలకి దూరంగా ఉండండి. విద్యార్థులకి మంచి విద్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చదువుకున్న చదువుకి విదేశాల్లో మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం అయిన వారికి, చదువు అయిన వారికి ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా గోచరిస్తుంది. షేర్ మార్కెట్ చాలా బాగుంది. వ్యవసాయదారులకైతే ఇంకా చెప్పక్కర్లే, అద్భుతం. ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి మంచి మంచి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయి. మరి ఇంత బాగున్నప్పుడు కాస్త ఒక చంద్రాష్టమం ఉంది కదా, ఆ 2.5 రోజులు దాటాలి. చంద్రాష్టమం జూన్ 3, 6, 2024 1:40 ఉదయం నుండి 5, 6, 2024 4:14 ఉదయం వరకు. కామా మళ్ళీ ఇంకొకసారి వస్తుంది 30, 6, 2024 7:34 నుండి 2, 7, 2024 వచ్చే నెల 2వ తారీఖు వరకు ఉదయం చంద్రాష్టమం ఉంటుంది. ఈ 4.5 రోజులు చాలా జాగ్రత్తగా, మాస ప్రారంభంలో, మాస అవసానంలో మీకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా నోరు అదుపులో ఉంచుకోవాలి, వ్యవహారంతో మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండండి. లక్కీ నెంబర్ 1.
ఎవరిని పూజించాలి? నవగ్రహాలన్ని దేవతలకి పూజించండి. పోయి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. ఏ కలర్ వాడితే బాగుంటుంది? బ్యూటిఫుల్ బ్లూ వాడండి. వైట్ ఎక్కువ కూడా కలిసి వస్తుంది. పరిహారం ఏం చేస్తే బాగుంటుంది? మంచి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. నవగ్రహాలకి ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి. ఇది మీకు చాలా విశేషమైనటువంటి పరిహారాన్ని, అనుగ్రహాన్ని కలిగిస్తుంది. గోచార ప్రకారంగా తెలుసుకున్నారు కదా. మరి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. సద్గురువుని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకున్నారా? కింద ఉన్నటువంటి నంబర్కి, గురుగారి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీరు కాల్ చేయకండి. విజయోస్తు. ఈ 12 జ్యోతిష శాస్త్ర ద్వారా 12 రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోన అనే ప్రాంతంలో కపిల తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీకోసం, మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.